ఇంకేమైనా యూనియన్ పోస్ట్ ఏం లేదా? యూనియన్ పోస్ట్ ఏం లేదా? యూనియన్లో ఒక్క నిమిషం ఒక్క అలా నొక్కంది. అదేవిధంగా మనతో మాట్లాడడానికి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రవళిక గారు, అదేవిధంగా ప్రవళికతో పాటు కామన్ సిహెచ్ఓలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క వివరణ ఏందని మనం తెలుసుకుందాం. మేడం మీ పేరు? ప్రవళిక అండి. నేను మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? కంచర్లపాలెం సబ్ సెంటర్ కింద కొలకలూరు పిహెచ్సి కింద పనిచేస్తున్నాను సార్. అయితే ఇక్కడ మీరు ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? అంటే గత 6 సంవత్సరాలుగా ఫస్ట్ బ్యాచ్లో మేము రిక్రూట్ అయ్యాం సార్. గత 6 సంవత్సరాలుగా మేము పల్లెల్లో పనిచేస్తూ ఉన్నాము కానీ మా పనికి తగిన గుర్తింపు కానీ గవర్నమెంట్ ఇవ్వటం కానీ లేకపోతే మాకు ప్రోత్సాహకాలు ఏమన్నా ఇవ్వటం కానీ ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు సార్. అంటే మేము అడుగుతున్నా కానీ ఇన్సెంటివ్స్ ఇస్తానంటున్నారు. 40,000 ఇస్తున్నాము, మీకు ఇంకా ఎక్కువ ఇస్తున్నాము అని చెప్తున్నారు. కానీ నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, 40,000 డ్రా చేసిన అయితే లేను సార్. నేను 6 ఇయర్స్ నుంచి ఏ సంవత్సరం కూడా నేను 40,000 అనేది డ్రా చేయలేదు సార్. మీ మేజర్ డిమాండ్స్ ఏమున్నాయి అసలు ఇక్కడ? మాకు 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి అనేది, ఆయుష్మాన్ గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలి అనేది ఒకటి సార్. నెక్స్ట్ 23% హైక్ అనేది అన్ని క్యాడర్స్కి ఇచ్చారు. మా క్యాడర్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారో మాకు తెలియట్లేదు సార్. అది ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్లస్ అద్దె కూడా అద్దెల్లో ఆ భవనాల్లో మేము అద్దెలు కట్టుకుంటా క్లినిక్ అద్దె కట్టుకోవాల్సి వస్తుంది, మేము ఇంటి అద్దె కట్టుకోవాల్సి వస్తుంది. అది ఒకటి అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి. మళ్ళీ నెక్స్ట్ పెండింగ్ ఇన్సెంటివ్స్ సార్. మాకు గత కొన్ని నెలలుగా ఇన్సెంటివ్స్ అనేవి సరిగా పట్టలేదు సార్. పడినా కానీ 11,000 పడుతున్నాయి, 7,000 పడుతున్నాయి. జీరో పడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. అందువల్ల మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సార్. అట్లీస్ట్ కరెంట్ బిల్లు కూడా మేమే కట్టుకోవాల్సి వస్తుంది సార్. అక్కడ ఆ భవనాల్లో గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నా కానీ ఆ భవనాల్లో మేమే కరెంట్ బిల్స్ కట్టుకోవాల్సి వస్తున్నాం సార్. మేడం ఇది అద్దె మేము కడుతున్నాం అంటున్నారు కదా, మీ జాయినింగ్ అప్లో మీకు ఇచ్చిన జీవోలో ఖచ్చితంగా మీరే పే చేయాలి, మీ జీతం నుంచి పే చేయాలని ఏమైనా గైడ్లైన్స్ ఉన్నాయా? అట్లా ఏం లేవు సార్. ఆ గైడ్లైన్స్ అట్లా ఏం లేవు. మీరే అద్దె కట్టుకోవాలి కానీ మీరే ఇదంతా మెయింటెనెన్స్ చేసుకోవాలని కానీ అలాంటి ఏ గైడ్లైన్స్ లేవు సార్. మాకు మీకు శాలరీ 25,000 ప్లస్ ఇన్సెంటివ్స్తో కలిపిస్తాము అని చెప్పారు. ఎప్పుడు శాలరీతో పాటు కలిపి ఎప్పుడు ఇవ్వలేదు సార్. అంతకుముందు ఫస్ట్లో ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే అసలు ఏం కలిపి ఇవ్వట్లేదు సార్. మేడం ఇన్సెంటివ్స్ అంటే మీ యొక్క పనికి మీ శ్రమకు తగిన మీకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, అంటే పేషెంట్లను చూస్తే మీకు ఇవ్వవలసిన అవి, లేకుంటే మీరు ఇక్కడ నుంచి ఇంకా అంటే మీకు ఆమ్లెట్ విలేజ్ అంటే ప్రతి ఒక్క ఏమంటారు ఆయుష్మాన్ భారత్ కింద సిహెచ్ఓ కింద ఒక 2 విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు టీఏ/డిఏల కోసం కలిపి ఇన్సెంటివ్గా ఇవ్వడం జరుగుతుంది. కానీ అదే ఇన్సెంటివ్స్ను మరి అదే కట్టుమానాలు ఎక్కడైనా జీవస్తున్నాయా, లేకుంటే ఇదే విధంగా ఏదైనా రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారా? ఏం లేదు సార్. అట్లా మా జీతంలో నుంచి మేము అద్దె కట్టుకునే అంత దౌర్భాగ్యంలో ఉన్నాం సార్. మేము మా ఇళ్ళకి కట్టుకుంటున్నాం, మేము క్లినిక్కి కట్టుకుంటున్నాం. అట్లాంటి గైడ్లైన్స్ అయితే ఎక్కడా లేవు సార్ మాకు. ఇక్కడ మీరు ధర్నా చేస్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఇంతవరకు ఏం స్పందన లేదు సార్. పైన అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు సార్. ఎటువంటి స్పందన లేదు సార్. ఎవరు వచ్చి ఇట్లా మీకు సంఘీభావం చేస్తున్నాము, మీ డిమాండ్స్ ఏంటి అని చేసిన వాళ్ళు ఎవరు లేదు సార్ మా అధికారులు. మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అపోజిషన్ పార్టీ అయినా మరి వైఎస్ఆర్సీపీ కూడా మీ దగ్గరికి ఒకసారి కూడా రాలేదా? ఈ ఒక్క కార్యకర్త కూడా లేదు సార్, ఎవరు రాలేదు సార్. మరి భవిష్యత్తు మీ కార్యాచరణ ఏముంటుంది మరి? సార్ మేము ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు కానీ కూటమి ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం సార్. కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మా యొక్క బాధను గుర్తించండి. ఆడవాళ్ళమైన మేము ఈ రోజుకి 12వ రోజు సార్ ఈ టెంట్ కింద ఉండి ఎందుకు ఇట్లా ఈ విధంగా వచ్చి ఉన్నామో మా బాధను గుర్తించి చర్చలకి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు సార్. చర్చలకు పిలిచి మీ సమస్యలు ఏంటి అని మాట్లాడవలసిందిగా మీడియా పూర్వకంగా మేము ప్రభుత్వ వారికి విన్నవించుకుంటున్నాం సార్. రూరల్ ఏరియాల్లో మేము చేసే విలేజ్లకు వచ్చి ఒకసారి సర్వే చేసి చూడండి సార్ మా సేవలు ఎలా ఉన్నాయో అని కూడా మీడియా పూర్వకంగా మేము ప్రభుత్వ వారికి తెలియజేసుకుంటున్నాం సార్. చివరిసారిగా ఒకవేళ మీ డిమాండ్ నెరవేరకపోతే భవిష్యత్ కార్యాచరణ విధంగా మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? మేము కంటిన్యూ చేస్తాం సార్. మా డిమాండ్స్ ఏమీ ఫుల్ఫిల్ చేయకపోతే మేము ఇదే రకంగా సమ్మె కంటిన్యూ చేయాలనుకుంటున్నాం సార్. ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే మా జాబ్ సెక్యూరిటీ లేదు సార్. మాకు 6 ఇయర్స్ అవుతున్నా కానీ సెక్యూరిటీ లేదు. ఆఫ్టర్ ఆల్ అయిపోయాం సార్. అక్కడ పల్లెల్లోకి వెళ్ళి ప్రజల్లో మేము ఉన్నాం సార్. కానీ మా పైన అధికారులు కానీ మమ్మల్ని గుర్తించట్లేదు సార్.
మేము పల్లెల్లో అయితే చాలా చాలా సర్వీసెస్ చేస్తున్నాం సార్. అవన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి కానీ ప్రజలకు అర్థమవుతున్నాయి కానీ పైన అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు మాకు గుర్తించట్లేదు సార్. వాళ్ళు ప్రాపర్గా గుర్తించి మాకు తగిన ప్రోత్సాహకాలు మేము ఇస్తే ఇంకా ఎఫిషియన్సీగా పనిచేస్తాం సార్. మేము ప్రూవ్ చేసుకోగలుగుతాం సార్. మా శక్తి సామర్థ్యాలు మించి మేము చేస్తాం సార్. అలానే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మేము చాలా సేవ చేశాం సార్. ఫ్లడ్స్ డ్యూటీ చేస్తున్నాం సార్. మాకు ఫస్ట్ అక్కడ రిక్రూట్మెంట్ అనేది లంకల ఏరియాలో వేశారు సార్. అప్పుడు ఫ్లడ్స్ డ్యూటీ చేశాం సార్. ప్లస్ కోవిడ్ టైంలో కూడా కోవిడ్ టెస్ట్లు కానీ వ్యాక్సినేషన్ కానీ అన్నీ మేము పార్టిసిపేట్ చేశాం సార్. వీళ్ళు గవర్నమెంట్ మా అధికారులు ఏదైతే ప్రోగ్రామ్స్ పెడుతున్నారో వాటన్నిటినీ మేము తలదించుకొనే చేస్తున్నాం సార్. ఎందుకంటే మా డ్యూటీ సార్, మా రెస్పాన్సిబిలిటీ సార్. అది మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం సార్. దానికి తగిన ప్రతిఫలము గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రోత్సాహకాలు కానీ లేకపోతే దానికి తగిన ప్రతిఫలం కానీ ఇస్తే ఇంకా ఎఫిషియన్సీగా చేస్తామని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ ప్రవళిక గారు. మరి ఇక్కడ నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటంటే మాకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకోలేకపోతూ ఉన్నాం, అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేకపోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా బకాయిలను, మా టీఏ డిఏలను, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం మనకు 23% ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా ఈ డిమాండ్ కూడా త్వరలో నెరవేరాలని యావత్ రాష్ట్రం నుంచి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సంఘీభావం మేము తెలుపుతా ఉన్నాము. థ్యాంక్ యూ.